గేటు దగ్గర కారు ఆగింది. నీలం రంగు సిల్క్ చీరలో సముద్రమంత విశాలమైన మనసు, ఆకాశమంత మంచుతనం గల డాక్టర్ శశి కారు దిగింది. ఆమె మొహం వాడిపోయి ఉంది. రాత్రంతా నిద్ర లేనట్లు కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. చీర నలిగి ఉంది. కార్ డోర్ వేసిన శబ్దానికి అందరూ గేటు వైపు చూశారు. మీరా? రండి అమ్మగారు, రండి అన్నాడు శంకర్రావు సంభ్రమంగా. ఎక్కడున్నారా? రాత్రంతా మీకోసం ఎంత వెతికామో తెలుసా అంది శశి. సంతోషం, దుఃఖం, ఆశ్చర్యం గొంతుకు అడ్డం పడుతూ ఉండగా సుధీర్ వెర్రివాడిలా చూస్తూ పిల్లాన్ని గుండెలకు అదుముకున్నాడు. అమ్మగారు రండి, ఇవాళ మా అబ్బాయికి అన్నప్రాసన. అనుకోకుండా మీ ఇద్దరూ మా ఇంటికి దయచేశారు అన్నాడు శంకర్రావు చేతులు నులుముకుంటూ. ఈ విషయం మాట మాత్రమైనా చెప్పనందుకు అమ్మగారు నొచ్చుకుంటారేమో అని భయంగా ఉంది అతనికి. శశి ఒకసారి శంకర్రావు వైపు నవ్వుతూ చూసి అంతలోనే మళ్ళీ సుధీర్ వైపు తిరిగి జాలిగా ప్రాధేయపూర్వకంగా చూసింది. రండి అంటూ శంకర్రావు లోపలికి దారి తీశాడు. సుధీర్ అంది శశి వణుకుతున్న గొంతుతో. అన్నాడు సుధీర్. అతను మన స్పృహలో ఉన్నట్లు లేదు. అతని చేయి పట్టుకుని ఆప్యాయంగా నొక్కింది శశి. నా మీద కోపమా అంది మెల్లగా. ఐఎమ్ రియల్లీ సారీ. సుధీర్ మాట్లాడలేదు. ఇప్పుడే వెళ్ళిపోదామా, లేకపోతే కాసేపు కూర్చుని వెళదామా? పాపం, వెళ్ళిపోతే వీళ్ళు బాధపడతారు అంది శశి. తన దుఃఖంలో కూడా ఎదుటి వాళ్ళని నొప్పించకూడదనే తాపత్రయం. సుధీర్ పిల్లాన్ని ఎముకలు విరిగిపోయేటంత గట్టిగా కావలించుకున్నాడు. అతనికి పిల్లవాన్ని వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదు. పిల్లాడు కొద్దిగా ఏడ్చి మళ్ళీ అంతలోనే ఊరుకున్నాడు. అప్పుడు చూసింది శశి పిల్లాన్ని. ఆమె మొహం రంగు మారింది. శారదకి ఇదంతా అద్భుతంగా తోచింది. ఏదో అదృశ్య శక్తి ఈ విషాదాంత నాటకంలోని పాత్రధారులన్నింటినీ క్లైమాక్స్ సీన్ కోసం ఒక్కచోటికి చేర్చినట్లు అందరూ ఇక్కడే కలవడం ఏమిటి? అయినా సరే తను అనుకున్నది చేసి తీరుతుంది. వాళ్ళ సరి అయిన సమయానికే వచ్చాడు సుధీర్. పాలలాగా అవి నీళ్ల పాలే కావచ్చు. పాలలాగా స్వచ్ఛంగా ఉన్న తన జీవితంలో విషపు బొట్టు కలిపింది ఇతను. ఇవాళ తనతో పాటు ప్రసాద్తో పాటు ఇతనికి విషం కలిపిన అన్నం ఒక ముద్ద పెడితే ముద్దరాలు వడ్డించిన ముద్దలో విషం. ప్రాస బాగానే కుదిరింది. జీవితమే చెడిపోయింది. కానీ అన్నప్రాసన 1 గంట క్రితమే అయిపోయింది. పక్క ఇళ్ళ వాళ్ళని ఇద్దరిని భోజనానికి పిలిచాడు శంకర్రావు. వాళ్ళు అప్పుడే భోజనం చేసి వెళ్ళిపోయారు. ఇంకా ఎంగిలి విస్తళ్ళు కూడా తీయలేదు. ఇంతలో వీళ్ళొచ్చారు. గుమ్మానికి ఆనుకుని ఆలోచిస్తోంది శారద. ఊరకుక్క ఒకటి పెరటి దారిన వచ్చి విస్తరి నాకుతోంది. కాళ్లతో తొక్కిపట్టి చింపుతోంది విస్తరిని. నిస్సారంగా నవ్వుకుంది శారద. కుక్కలు చింపిన విస్తరి, ఎంగిలి ఆకు, సరిగ్గా తన జీవితానికి సరిపోయే ఉపమానాలు. విస్తళ్ళు ఎత్తేస్తుంటే శుద్ధి పెట్టడానికి నీళ్లు జల్లినట్లు కన్నీళ్లు టపటప రాలాయి. శంకర్రావు హడావుడిగా జంబుఖానా పొడుగ్గా మడత పెట్టి గోడవారగా పరిచాడు. కూర్చోండమ్మా, కూర్చోండయ్య గారు అన్నాడు మర్యాద చేస్తూ. ఇప్పుడు కాఫీలు అవి ఏం పెట్టొద్దు, మేం త్వరగా ఇంటికెళ్ళాలి అంది శశి. భర్త ఒక రోజంతా దూరంగా ఉండి తిరిగి కనపడగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది శశికి. ఆ సంతోషంలో నిన్నటి దిగులు కొట్టుకుపోయింది. సాధ్యమైనంత త్వరలో ఇల్లు చేరి సుధీర్ని తనివి తీరా కౌగిలించుకుని అతని తల నిమురుతూ అతన్ని సముదాయించాలనిపిస్తోంది శశికి. కానీ శంకర్రావు సంతోషం చూస్తుంటే అతన్ని నొప్పించి వెళ్ళిపోవాలనిపించట్లేదు కూడా. కాఫీ కాదమ్మగారు, 5 నిమిషాల్లో భోజనం వడ్డించేస్తుంది శారద. ఈ బీదవాడి కొంపలో 2 ముద్దలు తిని ఇంకో రోజు తీరిగ్గా వస్తాంగా అంది శశి. ఎంత మాట అమ్మగారు, ఇంకో రోజు మళ్ళీ రండి. కానీ ఇవాళ ఇంత సంతోష సమయంలో నా ఇంటికొచ్చి కూడా భోజనం చేయకుండా పోతే నిస్సహాయంగా సుధీర్ వైపు చూసింది శశి. తను ఎవరితోనైనా కొత్త పాత లేకుండా కలిసిపోగలదు. కానీ సుధీర్ అతనికి పట్టింపులు ఎక్కువ. ఊరికే ఫార్మాలిటీ సేక్ 2 ముద్దలు తిని వెళ్దాం అంది శశి నచ్చ చెబుతున్నట్లు. సుధీర్ అవుననలేదు, కాదనలేదు. శంకర్రావు పిల్లాన్ని తీసుకువెళ్ళి వంటింట్లో శారదకి అందించి త్వరగా వడ్డించేయి శారద అన్నాడు. ఒక్క 5 నిమిషాలు అంది శారద. శంకర్రావు బయట గదిలోకి వెళ్ళిపోయాడు. శారద గబగబా విషం బాటిల్ తీసింది. పాలల్లో కలిపింది. పాయసం 2 గిన్నెల్లోకి వంపింది.
ఒక గిన్నెలో విషం కలిపింది. పిల్లాన్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని విషం కలిపిన పాల సీసా నోటికి అందించింది. పాల పీకని పెదిమలతో పట్టుకోకుండా వదిలేసి తల పక్కకి తిప్పుకున్నాడు పిల్లవాడు. విషం రుచి తెలుస్తుందన్నమాట అనుకుంది శారద. బలవంతంగా వాడి నోట్లో పాల సీసా పీక పెట్టింది. కాసేపు అలాగే ఉండి తర్వాత చప్పరించడం మొదలెట్టాడు. శారదా, ఆలస్యం ఎందుకు అన్నాడు శంకర్రావు మళ్ళీ లోపలికొచ్చి. అవును, ఇంకా ఆలస్యం ఎందుకు అనుకుంది శారద. విస్తళ్ళు వేసింది. అదేమిటి రెండే వేస్తున్నావు? మీరు భోంచేసేయండి. అప్పుడే 12 అవుతోంది అంది శశి. మేం తర్వాత భోంచేస్తాంలేండి అంది శారద ముక్తసరిగా. శారద ముభావం గమనించిన శశి ఇంకేం మాట్లాడలేదు. కానీ ఇంతలోనే శంకర్రావు రాములవారి ప్రతి చిన్న మాటని తూచా తప్పకుండా పాటించే హనుమంతుడిలా చెంగున ఎగిరి ఇంకో 2 విస్తళ్ళు తెచ్చి వేసేశాడు. మీరు కానివ్వండి, నేను తర్వాత తింటాను అంది శారద దృఢంగా. శంకర్రావు శారదని కోపంగా చూడబోయాడు. తన కోపం వచ్చినట్లు శారదకి తెలియాలి. తన కోపం వచ్చినట్లు శశివదనకి సుధీర్కి తెలియకూడదు. ఇంత క్లిష్టమైన భావ ప్రకటనని చేతకాని నటుడిలా ప్రదర్శించాడతను. ఓర్పు చచ్చిపోయినట్లు చూసింది శారద. సుధీర్తో, ఈ నీచుడితో సహపంక్తి భోజనమా? కానీ ఇప్పుడు తినకపోతే భర్తతో కలిసి భోజనం చేసే అవకాశం ఇంకా ఈ జన్మలో రాదు. అవును, ఈ జన్మలో రాదు. ఇంకెంతసేపులే ఈ జన్మ? మహా అయితే ఇంకో 2-3 గంటలు అంతే. గిన్నెలన్నీ అక్కడే పెట్టేసి వడ్డన మొదలెట్టింది శారద. ప్రసాద్ అక్కడే దోగాడుతున్నాడు. శారద చూపులన్నీ వాడి మీదే ఉన్నాయి. ఉన్నట్లుండి విరుచుకుపడిపోతాడా? గుక్క పెట్టి ఏడుస్తాడా? విలవిల తన్నుకుంటాడా? దేవుడా, నన్ను క్షమించు. ఏమండి, నన్ను క్షమించండి. ఎదురుగా 2 గిన్నెలు, ఒక దానిలో పాయసం, ఇంకో దానిలో పాయిజన్. అందరికీ అన్నీ వడ్డించింది శారద. తర్వాత విషం ఉన్న పాయసం గిన్నె తీసుకుని సుధీర్ విస్తట్లో వడ్డించబోయింది. శారద అంది శశివదన. హఠాత్తుగా ఆగిపోయింది శారద. గరిట అలానే గాలిలో ఆగిపోయింది. గుండెలు గబగబా కొట్టుకున్నాయి. ఎలా ఉంది నీ ఆరోగ్యం? బాగా చిక్కిపోయావే, టానికులు రాసివనా? చెంప మీద కొట్టినట్లయింది శారదకి. తను ఆమె 5వ పోగొట్టాలని ప్రయత్నిస్తుంటే ఆమె తన ఆరోగ్యం గురించి ఆలోచిస్తోంది. ఆలోచిస్తావేం? సుధీర్ నిన్ను పాడు చేశాడు. శిక్ష అనుభవించాల్సిందే అంది శారద మనసు. అతను చచ్చి బతికిపోతాడు. బతికి ఉన్న శశి మాత్రం చచ్చిపోతుంది వ్యధతో. చిత్రమైనది ప్రపంచం. ఒకళ్లకు శిక్ష వేస్తే దాన్ని నిజంగా అనుభవించేది మరొకళ్ళు. సున్నితమైన మమకారాలు, బంధుత్వాలు, ఆర్థిక అవసరాలు మనుషుల్ని కలిపేస్తూ చిక్కుముళ్ళలా ఉంటాయి. ఎక్కడ కదిలించినా ఇంకెవరో కూడా కదిలిపోతారు, చలించిపోతారు. చటుక్కున అక్కడి నుండి జరిగిపోయి ఆ పాయసం చాలా భాగం తన విస్తట్లో ఒంపేసుకుంది. అయ్యో, చెయ్యి జారిపోయింది అంది శారద సంజాయిషిగా. ఎక్కువైతే తీసి నాకేయి, నేను నాకేస్తాను అని తన వెట్టుకి తనే నవ్వాడు శంకర్రావు. వద్దొద్దు, ఇంకో గిన్నెలో కూడా ఉంది పాయసం అంటూ 2వ గిన్నెలో పాయసం వాళ్ళ ముగ్గురికి వడ్డించింది శారద. మొదటి గిన్నె తన విస్తరి పక్కనే పెట్టుకుంది. అందరూ తినడం మొదలెట్టారు. దేవుడికి నమస్కారం పెట్టుకుని పాయసం నోట్లో పెట్టుకుంది శారద. శంకర్రావు వైపు చూస్తోంది మధ్య మధ్య. అందరూ కూర, పప్పు, పులుసు ముగించి పాయసం తింటున్నారు. శారద సరిగ్గా తినడం లేదు. ఇంకాస్త పాయసం వడ్డించు అంది శశి శంకర్రావుతో నవ్వుతూ. శంకర్రావు కూడా నవ్వుతూ, మొహమాట పడకు శారదా, తిను అంటూ విషపు పాయసం ఇంకో గరిటెడు వడ్డించాడు. ఆమె తినడానికి మొహమాట పడుతుంటే నువ్వు వడ్డించడానికి సిగ్గుపడుతున్నావు, బాగానే ఉంది అని నవ్వుతూ తనే లేచి గిన్నెలో మిగిలినదంతా శారద విస్తట్లో ఒంపేసింది శశి. నిర్మలమైన మనసుతో విషాన్ని వడ్డించింది. అంతా తినేదాకా ఊరుకోను అంటూ విషాదంగా నవ్వుకుంది శారద. పాయసం అదో రకం వాసన వస్తోంది. కొద్దిగా వెగటిగా ఉంది. గబగబా అంతా తినేసింది. శంకర్రావు వైపు చూసింది. అతను మెలికలు తిరిగిపోతూ ఏదేదో మాట్లాడుతున్నాడు శశితో. మాటల కంటే అమ్మగారు అమ్మగారు అన్న సంబోధన ఎక్కువగా వినపడుతోంది. అతను చాలా హ్యాపీగా ఉన్నాడు. తను తింటున్నది విషమని ఆయనకు తెలిస్తే ఇలా నిశ్చింతగా మాట్లాడుతూ తనని తిననిస్తారా? శారదకి దిగుల్లాంటి సంతోషం కలిగింది. ఆయనకు దగ్గరగా కూర్చుని సంతోషంగా విషం తింటూ ఇంకెంతసేపు
గొంతు తడారిపోయినట్లయింది. గబగబా గ్లాసుడు మంచినీళ్లు తాగేసింది. కడుపులో తిప్పినట్లయింది. కళ్ళు తేలిపోయాయి. ఒళ్ళు తూలింది. వెనక్కి జారి పడిపోయి మగతగా కళ్ళు మూసుకుంది. శశి త్వరగా లేచి ఆమె చెయ్యి పట్టుకుని నాడి చూసింది. శంకర్రావు, బాగా వేడిగా కాస్త కాఫీ తీసుకురా అంది. ఆ జంబుకాన ఇక్కడ పరిచేయి, శారదని పడుకోబెడదాం. అందరూ చేతులు కడిగేసుకున్నారు. శంకర్రావు జంబుకాన పరిచాడు. తర్వాత తన భుజం ఆసరా ఇచ్చి శారదని నడిపించాడు. మీ ఆసరాతోనే బతికాను, ఇప్పుడు మీ ఆసరాతోనే అంటూ మళ్ళీ మత్తుగా కళ్ళు మూసుకుంది శారద. శారదని పడుకోబెట్టి కాఫీ కలిపి తెచ్చాడు శంకర్రావు. వంగి శారద చెవిలో మెల్లిగా ఏదో అడిగింది శశి. శారద బలహీనంగా తల ఊపింది. ఏమైందమ్మగారు అన్నాడు శంకర్రావు బెదిరిపోతూ. ఏముంటుంది, మామూలే, రేపు టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అని శారద వైపు తిరిగి, అవునా శారద, విశేషం ఏమన్నా ఉందా అంది నవ్వుతూ. శారద మొహంలో పట్టరాని ఆశ్చర్యం కనపడింది. విశేషమే, విషం తినేసిందేమోనని భయపడ్డానమ్మగారు అన్నాడు శంకర్రావు. అతని మొహం బల్బులా వెలిగిపోయింది. విషమా అంది శశి విస్తుపోయి. శారదకేమీ అర్థం కావడం లేదు. తనకేం అవడం లేదేం, కడుపులో వికారం తగ్గిపోయింది. తనసలు విషం తిన్నదా? ఆ విషం పనిచేసే విషమేనా, కల్తీ విషమా? కాఫీ గ్లాస్ అందించాడు శంకర్రావు. ఏమిటలా చూస్తున్నావు, తాగు, చక్కెర అయిపోయి కాలకూట విషంలా చేదుగా ఉంది, కానీ ఇది కాఫీనే, విషం కాదు, నిజం అన్నాడు శంకర్రావు. ఒకసారి అతని మొహంలోకి చూసి నేరం చేసిన దానిలా తల వంచుకుంది శారద. తను కాఫీ తాగడం లేదు. గ్లాసుని 2 చేతులతో పట్టుకుని అటు ఇటు తిప్పుతోంది. శారదకి దుఃఖంగా ఉంది. తన ప్లాన్ అంతా ఇలా భగ్నమైపోయినందుకు. శారదా, శారదా, ఎందుకలా చేశావు అన్నాడు శంకర్రావు. శారద బెరుగ్గా చూసింది. ఏం చేశాను? నల్లుల మందు నల్లుల్ని చంపడానికి శారదా, నన్ను చంపడానికి కాదు. శారద అతని మాటకి అడ్డొచ్చింది. ఛీ, నేనే నువ్వు చనిపోతే నేను బతుకుతానా శారదా? శారద మాట్లాడలేదు. కొన్ని విషయాలు మనసుల్లోనే ఉండిపోతే బాగుంటుందని అనుకున్నాను శారదా, అది తప్పని తేలిపోయింది. నీ మనసులో ఉన్నది నాకు తెలుసు, నా మనసులో ఉన్నది నీకు ఇవాళ చెప్పక తప్పదు. అతని గొంతు కొద్దిగా వణుకుతోంది. అమ్మగారు ఎదురుగా నిలబడి ఉండగా అంత ధైర్యంగా అతనెప్పుడూ మాట్లాడి ఉండలేదు. ఇవాళ నిర్భయంగా మాట్లాడుతున్నాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో శారద గుండెలో తుఫాను, సముద్ర తరంగాల్లా ఎగిరెగిరి పడుతున్నాయి. మౌనంగా జరగబోయే దానిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నదానిలా నిలబడి ఉంది శశి. ఎలా బతకగలను నేను అంటోంది శారద లక్షణంగా, నా రాణిలా. నాకు తెలుసు, మొదటిసారి క్లినిక్లోంచి నువ్వు విషం బాటిల్ తెచ్చినప్పుడే నేను అనుమానపడ్డాను. తర్వాత ఆలోచించాను. ఆ తర్వాత అర్థం చేసుకున్నాను. ఆ రాత్రి పొరపాటున దొర్లించినట్లు గిన్నెలతో పాటు దొర్లించి విషం బాటిల్ పగలగొట్టింది నేనే శారద. నమ్మలేనట్లు పెదిమలు కొద్దిగా తెరిచి చూస్తూ ఉండిపోయింది శారద. నువ్వు మదన పడిపోతున్నావు, అది నాకు తెలుసు. అయినా ఇలాంటి విషయాలు నీతో ఎలా మాట్లాడేది శారదా? అందుకే మూగవాడిలాగా ఉండిపోయాను. నువ్వు మనసు సరిపెట్టుకుంటావనుకున్నాను, కానీ అలా కాకుండా నువ్వు... ఒక్క నిమిషం ఆగాడు శంకర్రావు. నువ్వు మళ్ళీ నల్లుల మందు కొన్నావు. నువ్వు నిన్న నిద్రపోగానే ఆ మందు పారబోసి గంటసేపు ఆ సీసాని కడిగి అందులో మాది ఫల రసాయనం పోశాను. నుదుటి మీద చేయి పెట్టుకుంది శారద. అలా ఎందుకు చేశానో తెలుసా శారదా? నిజంగా విషం తాగాననే తృప్తి నీకు దొరకడం కోసం. అది విషమని నమ్మే తాగేశావు. మనస్ఫూర్తిగా మరణశిక్ష విధించేసుకున్నావు శారదా. నీ అపరాధం తీరిపోయింది. అయితే నా అదృష్టం వల్ల నేను నిన్ను దక్కించుకోగలిగాను. ఏడుస్తోంది శారద. శశి శారద భుజం మీద చెయ్యేసి శంకర్రావుని ఆశ్చర్యంగా చూస్తోంది. తను రోజు చూసే శంకర్రావేనా ఇతను? సరైన సమయం వచ్చేదాకా మనిషి నిజమైన వ్యక్తిత్వం బయటపడదు. ఎంతో ఎదిగిపోయినట్లు కనబడుతున్నాడతను. గరళం గొంతులోనే దాచుకున్న శంకరుడిలా ఉన్నాడు. శంకర్రావు మాట్లాడుతూనే ఉన్నాడు. పిల్లల కోసం తహతహలాడిపోయాను నేను. ఇంతలో జరగరానిది, లేదా బాబాగారు చెప్పినట్లు జరగాల్సింది జరిగిపోయింది. చెప్పు శారదా, ఆ పరిస్థితుల్లో నేనేం చేయాలి? అపర శ్రీరామచంద్రునై ఉంటే నిన్ను మెడపట్టుకు బయటికి గెంటి ఉండేవాణ్ణి, లేదా
గొప్ప మగవాన్నై ఉంటే మెడ పిసికి చంపి ఉండేవాణ్ణి. కానీ శ్రీరామచంద్రుడికి అన్నీ ఉన్నాయి. సీత లేకపోయినా పర్వాలేదేమో. నాకు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు శారదా? నువ్వు తప్ప ఏముంది నాకు ఈ ప్రపంచంలో? శారద 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడవడం మొదలుపెట్టింది. నీకు జరిగింది నాకు తెలిసినట్లు నీకు తెలియకుండా ఉండాలని ఎంత ప్రయత్నించానో. నాకు తెలిసిపోయినట్టు నీకు తెలిస్తే నువ్వు చిన్నబుచ్చుకుంటావేమో. నేను మారిపోయినట్లు భావించి నా ప్రవర్తనలో కొత్త అర్థాలు వెతుకుతావేమో అని భయపడ్డాను. ఆగి ఊపిరి తీసుకున్నాడు శంకర్రావు. నేను ఎలాంటి మొహమాటస్తున్నో తెలుసా శారదా? ఎదుటి వాళ్ళ తప్పు నాకు తెలిసిపోయినట్లు ఎప్పుడు బయట పెట్టను నేను. దానివల్ల నాకు మంచి జరిగినా చెడు జరిగినా కూడా. మొన్న ఎవరో ఒక పేషెంటు, గురు, ఇదివరకు మీరు కాజీపేటలో మా పక్కింట్లోనే అద్దెకుండేవాళ్ళు గుర్తుందా అంటూ నేనెరగని ఎవరెవరిని గురించో ఏవేవో సంగతులు చెప్పాడు. పుట్టినప్పటి నుంచి కాజీపేట ఎప్పుడూ చూసి ఎరగను నేను. అయినా ఆ సంగతి అతనితో చెప్పలేదు. బిక్క చచ్చిపోతూ తల ఊపుతూ అతని మాటలు అరగంట సేపు విని అరకప్పు టీ తాగించి పంపించేశానే కానీ అతని పొరపాటు దిద్దలేదు నేను. శారద ఏడుపు మానేసింది. కళ్ళ ఆర్పకుండా అతన్ని చూస్తోంది. చెవులు విప్పార్చి అతని మాటలు వింటోంది. అలాంటి మొహమాటస్తుని శారదా నేను. ఎదుటి వాళ్ళను నొప్పించలేని పిరికివాణ్ణి నేను. ఎవరిని ఒప్పించగల మెప్పించగల సమర్థత ఉన్నవాణ్ణి కాను. కానీ నా వల్ల ఎవరికి ఏ విధమైన అపకారం, కష్టం, నష్టం, ఇబ్బంది కలగకపోతే అదే చాలు. ఊర్లో వాళ్ళని నొప్పించలేని నేను నిన్ను, నా శారదని, నా ప్రాణాన్ని నొప్పించగలనా? ఈ పిల్లాడు నా కొడుకు కాదని తెలిసి కూడా వాణ్ణి ముద్దు చేసింది నీకోసం. వాడి కోసం కొన్న బట్టలు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ నీకోసం. నిన్ను సంతోష పెట్టడం కోసం కొన్నానంటే నమ్ముతావా శారదా? దేవుణ్ణి చూస్తున్న దానిలా నిశ్చేష్టురాలై చూస్తోంది శారద. మళ్ళీ శంకర్రావే అన్నాడు. శారదా, నేను నంగిగా మాట్లాడతానని అంటారు. ఎప్పుడూ లేనిది ఇవాళ ప్రవాహంలా మాట్లాడేస్తున్నాను. ఇదంతా నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడానికే. శారద ఆరాధనగా, భక్తిగా శంకర్రావు కళ్ళల్లోకి చూసింది. ప్రేమ, దయ, అభిమానం, కరుణ, వాత్సల్యం, మంచితనం, గొప్పతనం కలవరిస్తున్నట్లు, కలలో మాట్లాడుతున్నట్లు అంటోంది శారద. శారదా, ఈ మాటలన్నింటికీ అర్థం డిక్షనరీ చూస్తే కాదు, మీతో కాపురం చేస్తే తెలుస్తుంది. శారదా, నన్ను మాట్లాడనివ్వండి. మీరు దేవుడు, మీరే నా దేవుడు. నిజం, నేను దేవుణ్ణి కాను. ఆ నిజం దుర్గకి తెలుసు. కానీ మూగది, అమాయకురాలు కాబట్టి బయటికి చెప్పలేదు. శారద మొహంలో ఆశ్చర్యం కనపడింది. ఏమిటండి అంది భయంగా. శంకర్రావు, ఏమి కాలేదులే, భయపడకు అన్నాడు. శారద చూస్తోంది. సరిగ్గా ఆ రోజు, నీకలా జరిగిన రోజు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు. నేను ఇంటికి వచ్చాను. బా అంటూ వచ్చింది దుర్గా. ఏం కావాలని అడిగాను. కారం డబ్బా వైపు చూపించి అమ్మ తెమ్మంది అన్నట్లు సైగ చేసింది. తీసుకోమనగానే చేతులు పైకెత్తి అటక మీద ఉన్న డబ్బా దించబోయింది. అప్పుడు నాకేమైందో తెలియదు శారదా. వెనగ్గా వెళ్ళి తనని వాటేసుకుని ముద్దు పెట్టుకున్నాను. ఏమవుతుందో తెలియకుండానే చెయ్యి విదిలించింది దుర్గా. చేతిలో కారం డబ్బా దొర్లి నా కళ్ళల్లో పడి నేను నేల మీద చతికిలబడిపోతే విరగబడి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది దుర్గా. ఆ రోజు ఆ కారం నా కళ్ళల్లో పడకుండా ఉంటే ఏమై ఉండేదో నాకే తెలీదు. దుర్గ మూగది, నువ్వు నోరున్న మూగదానివి. ఆడది నోరెత్తదని తెలిస్తే శంకర్రావులు కూడా సుధీర్ బాబులైపోతారు శారదా. అందుకే ఆడదాని చేతిలో కారమన్నా ఉండాలి, అధికారమన్నా ఉండాలి, మగాడి దౌర్జన్యాన్ని తట్టుకుని నిలబడాలంటే అన్నాడు శంకర్రావు ఉద్వేగంగా. పిల్లాడేడవడం మొదలుపెట్టాడు. శారదా, నేను తప్పు చేయలేదు, చెయ్యబోయాను. కానీ మానసికంగా చేసినట్లే లెక్క. నువ్వు చెయ్యని తప్పుకి విషం తాగేశావు. అది నిజంగా విషం కాకపోయినా తాగినట్లే లెక్క. చెల్లుకి చెల్లు. ఇంక జరిగింది మర్చిపోదాం. పిల్లాడేడుస్తున్నాడు. శారద అటు చూసింది, కానీ కదిలే ప్రయత్నం చేయలేదు. పరాయి పిల్లాన్ని చూస్తున్నట్లు కొత్తగా, నిర్లిప్తంగా వాడివైపు చూశారు శారద, శంకర్రావు. ఏడుపు పెద్దదైంది. వాణ్ణి సముదాయిస్తే
శంకర్రావు నొచ్చుకుంటాడేమో అన్నట్లు మౌనంగా ఉండిపోయింది శారద. కాసేపు ఊరుకుని, పిల్లాడు ఏడుస్తున్నాడు అన్నాడు శంకర్రావు. అతని గొంతు కొత్తగా ఉంది. ఇంక వీడిని మన పిల్లాడిగా చూడగలమా? వీణ్ణి చూస్తేనే అదంతా గుర్తుకొస్తుంది అంది శారద. నా తప్పేమిటి? మధ్యలో నేనేం పాపం చేశాను అన్నట్లు గుక్కుపెట్టి ఏడుస్తున్నాడు పిల్లాడు. సముదాయించు అన్నాడు శంకర్రావు అనునయంగా. శారద కదల్లేదు. అప్పటిదాకా వెర్రివాడిలా చూస్తూ కూర్చున్న సుధీర్, పిల్లాడు ఏడుస్తుంటే ఎవరు చూడరేం? మీరు మనుషులా పశువులా అని చట్టుకున లేచాడు. అతన్ని వారించింది శశి. జ్వరం వచ్చిన కుర్రాన్ని బుజ్జగించినట్లు అతని వీపు నిమిరింది. తర్వాత నెమ్మదిగా పిల్లవాడి దగ్గరికెళ్ళి వాణ్ణెత్తుకుని గుండె కదుముకుంటూ, శారదా, నువ్వు పర్మిషన్ ఇస్తే ఇవాళ నుంచి వీడు నా కొడుకే అంది. ఇంకోళ్ళు పర్మిషన్ ఇచ్చేదేమిటి? వీడు నా కొడుకే అన్నాడు సుధీర్ విసురుగా. అతని చేయి నొక్కింది శశి, ఆవేశపడొద్దు అన్నట్లు. ఏం శారదా అంది మళ్ళీ. శారద శంకర్రావు వైపు చూసింది. శంకర్రావు, మీరెలా చెబితే అలా చేస్తాం అమ్మగారు అన్నాడు చేతులు జోడిస్తూ. పిల్లవాడి నుదురు ముద్దు పెట్టుకుంది శశి. శారద దగ్గరికి నడిచింది. సుధీర్ తలుపు దగ్గర నిలబడి అసహనంగా బయటికి చూస్తున్నాడు. మెల్లిగా అన్నది శశి, శారదా, సుధీర్ని నన్ను క్షమించు. సుధీర్కి మనస్థిమితం లేదు. అది అతని మీద ప్రేమతో నేను కనుక్కోలేకపోయాను. వసుమతి నిన్న చెప్పేదాకా నాకు తెలియదు. వసుమతికి మొదటి నుంచి అనుమానంగానే ఉందిట, కానీ బాగుండదని నాతో చెప్పలేదు. నిన్నటి గొడవతో తను నిశ్చయం చేసుకుని చెప్పేసింది. శారద మౌనంగా ఉండిపోయింది. నేను జీవితంలో పెద్ద ఫెయిల్యూర్ని శారదా. ఇంత పెద్ద డాక్టర్నై ఉండి సుధీర్కి ఉన్న న్యూరోసిస్ డిటెక్ట్ చేయలేకపోయాను. నేను నెల తప్పానని పొరబడి అందరి ముందు నవ్వుల పాలైపోయాను. నాలో ఉన్న లోపం, నాకు పిల్లల్ని కనే సామర్థ్యం లేదన్న విషయం కనుక్కోలేకపోయాను. పెరటి చెట్టు మందుకి పనికి రాదంటారు శారదా. నేను చదివిన చదువు నాకు పనికి రాలేదు. శశి కళ్ళు తడిగా అయ్యాయి. పెదిమలు నవ్వుతున్నాయి. శారద శశి వదన చేతులు పట్టుకుంది అభిమానంగా. మీరు దేవత అంది మనస్ఫూర్తిగా. అవునమ్మగారు, మీరు దేవతలే అన్నాడు శంకర్రావు నమస్కారం పెడుతూ. శశి నవ్వింది. శారద, జరిగిన తప్పుని దిద్దలేను నేను, కానీ నాకు చేతనైంది ఒక్కటే. మీకెప్పుడూ డబ్బు ఇబ్బందులు మాత్రం రాకుండా చూడడం, మీ పిల్లలకి చదువులు వచ్చేలా చూడడం, అది మాత్రం కాదనకండేం అంది. నేను మీ మనసు కష్టపెట్టి ఉంటే క్షమించండి అంది శారద. చిచి, అదేం లేదు శారదా. ఒక్క సీసా పాలు కలిపిస్తే పిల్లాన్ని తీసుకువెళ్ళిపోతాను. ఇద్దరూ వంటింట్లోకి నడిచారు. శారద పాలు కలిపింది అన్యమనస్కంగా. శారద అంది శశి. ఏమిటన్నట్లు చూసింది శారద. ఎలా పుట్టినా వీడు నీ కొడుకు. ఇవాల్టిదాకా అసహ్యించుకున్నావు వీణ్ణి. ఒక్కసారి, చివరిసారి ప్రేమగా పాలు పట్టు ప్లీజ్. ఆపుకుందామన్నా కన్నీళ్లు ఆగలేదు శారదకి. శశి పిల్లాడిని అందించింది. వెంటనే వాణ్ణి బుగ్గలు కొరికి ముద్దు పెట్టుకుంటూ, పెదమలతో వాడి జుట్టు చెరిపేస్తూ, వేళ్లతో వాడి ఒంటిని తాకుతూ మౌనంగానే రోదించింది శారద. ఏడుస్తూనే పాలు పట్టింది. పాలు పట్టి ముద్దులు పెట్టుకుంది. తరువాత పొట్ట నిండిందో లేదో అని తడిమి చూసింది. మరొక్కసారి, చివరిసారి ముద్దు పెట్టుకుని సజల నయనాలతో వాణ్ణి శశికి అందించింది. రాజాలా పెరుగుతాడు నా దగ్గర, బెంగపడకు అంది శశి. తర్వాత లేచి శశికి బొట్టు పెట్టింది శారద. ఒక చేత్తో బిడ్డని ఎత్తుకుని రెండో చేత్తో సుధీర్ని నడిపిస్తూ కారు దగ్గరికి వెళ్ళింది శశి. స్టీరింగ్ ముందు కూర్చుంది. తన ఒళ్ళో పిల్లవాడు. భుజం మీద తల ఆనించి చంటి పిల్లాడిలా పడుకుని ఉన్న భర్త. కొద్దిగా కష్టంగా, కొద్దిగా భారంగానే ఉంది. అయినా తృప్తిగా ఉంది. మెంటల్ కేసెస్ని బాగా ట్రీట్ చేసే డాక్టర్ నాయర్ మెదులుతున్నాడు ఆమె మనసులో. కారుని గతుకుల రోడ్డులోంచి మలుపులు తిప్పి మెయిన్ రోడ్డు మీదకి మళ్లించింది శశి. కారు మృదువుగా, సాఫీగా పయనిస్తోంది. డాక్టర్ శశివదన సారథ్యంలో. తన ఇంట్లో ఎంగిలి విస్తళ్ళు ఎత్తేసి శుద్ధి చేసింది శారద. కొత్త జీవితాలు మొదలయ్యాయి. ఇదండి ప్రముఖ రచయిత మైనంపాటి భాస్కర్ గారి రచన మౌన రాగాలు అనే నవల. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.